హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పుట్టినరోజు అనమాట. అందుకే కొత్త బట్టలు వేసుకుని మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మవారి గుడికి దర్శనంగా వెళ్ళాను. దుర్గమ్మవారి గుడికి మా ఇంటికి ఒక 10 మీటర్స్ దూరం ఉంటుంది అంతే. దర్శనం అయిపోయాక మా ఫ్రెండ్ హాస్టల్ నుంచి వస్తున్నాడంటే వాడిని తీసుకురావడానికని జగన్పేట వెళ్ళాను. మా ఊరు పక్కన ఉన్న కోనవరం గ్రామంలో సూర్య బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇప్పించడానికి తీసుకెళ్ళాను. తింటున్నప్పుడు కెమెరా ఫేస్ మీదకి వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మా ప్రవీణ్ గారు అయితే ఇంక నీకు పని ఏం లేదారా మమ్మల్ని పట్టుకున్నాం అని అనుకుంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలేసి. ఇంకా తినడం అయిపోయాక నేను తర్షిత్ కలిపి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నాకు కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. వీడు అందరికన్నా డిఫరెంట్ అనమాట. నాకు కోసే కేక్ కటింగ్ నా చేతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకరా అంటే నువ్వు కోసే కేక్ నీకు నచ్చకపోతే ఎలా రా అని అంటున్నాడు. నా పుట్టినరోజు అండ్ తర్షిత్ రావడం ఒకే రోజు కావడంతో తర్షిత్ వాళ్ళ మదర్ అయితే మా ఇద్దరి కోసం చాలా వెరైటీస్ ప్లాన్ చేశారు. ఇంకా మా ఓడైతే హాస్టల్ నుంచి వచ్చిన ఆనందంలో మంచి కుప్పు గంతులు వేస్తున్నాడు. అన్ని కోతాశాలన్నీ వీడి దగ్గర ఉంటాయన్నమాట. ఇంకా మా ఆంటీ గారు చేసిన వెరైటీస్ అన్నీ మీరే ఒకసారి లుక్ వేసేయండి. పానీపూరి, సేమియా పాయసం అండ్ ఇంకా చాలా చేశారు. అవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక నేను తర్షిత్ వాళ్ళ సిస్టర్ కలిపి పానీపూరి, సేమియా అన్నీ తినడానికి కూర్చున్నాం. మనోడైతే దారిలో ఫ్రీ బస్ వల్ల ఫేస్ చేసిన ఎఫెక్ట్స్ అన్నీ వాళ్ళ అక్కతో చెప్తున్నాడు. పానీపూరి అయితే టేస్ట్ అద్దరిపోయింది. ఇంకా తినాలనిపించింది కానీ కడుపు సహకరించట్లేదు. ఇంటికి వచ్చేసాక ఇంటి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కూడా నా కోసం కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. పక్కన ఊర్లో ఉన్న రాయల్ గార్డెన్ సిటీలో సామాగ్రి అంతా తీసుకెళ్ళిపోయాం. అంతా బాగానే ఉందనేసరికి ఈ బ్లాస్ట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా మా వాడు ఏదైతే అది అయిందని ఆ బ్లాస్ట్ని చింపేసి నా మీదకైతే జమ్మేశాడు. కేక్ కటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యాక శంకర్ గారు ఫోన్ చేసి కేక్ కటింగ్ రావా అన్నాడు. ఎలాగో బయట చలిగా ఉందని హుడ్ వేసుకుని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. వీళ్ళు కూడా సేమ్ రాయల్ గార్డెన్ సిటీలోనే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. ఇక్కడైతే ఫుల్ చలిగా ఉంది. కేక్ తెచ్చారు కానీ క్యాండిల్ తేడం మర్చిపోయారు మా వాళ్ళు. ఈలోపు చుట్టుపక్కల వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా మా ప్రవీణ్ గారు అయితే దూసుకుంటూ క్యాండిల్ పట్టుకుని వచ్చేసాడు. కేక్ కటింగ్ ఎలా ఉన్నా వీళ్ళ స్ప్రే కొట్టడం అయితే వీడియోలో చాలా బాగుపడ్డది. నన్నైతే ఇంకా వీళ్ళు ఈరోజు స్నోమ్యాన్ చేశారు. వాళ్ళు కొట్టిన స్ప్రే అనేది కింద గడ్డిగా అయితే రియల్ స్నోలా అంటుకుపోయి ఉంది. తెచ్చిన కేక్ని వేస్ట్ చేయకుండా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఎవరికైనా ఇస్తే తింటారని వాళ్ళకి ఇవ్వడానికి అయితే డిసైడ్ అయ్యాము. వెనకాల వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా చలి రగ్గొడేస్తుందని ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. నా చెల్లి అయితే మనీ స్టోర్ చేసుకోవడానికని మనీ బ్యాంక్ గిఫ్ట్ కింద ఇచ్చింది. అండ్ నాకు వచ్చేసరికి నా ఫోటో ఫ్రేమ్ చేయించింది. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.